హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మన ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి. నేను ఈ ఛానల్ని న్యూగా స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఈ టెక్నాలజీ మీద వీడియోస్ చేయబోతున్నాను. సో మీరు అందరూ కూడా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఈ ఛానల్లో మీకు ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, టాలీ ప్రైమ్, HTML, CSS గురించి చెప్పబోతున్నాను. సో ముందుగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈరోజు మీకు క్లాస్ వచ్చేసి మనం సమ్ని ఎలా ఫైండ్ చేయాలి, సమ్ ఇఫ్ అంటే ఏంది, సమ్ ఇఫ్ ఎస్ అంటే ఎలా ఫైండ్ చేయాలో, అలాగే యావరేజ్ ఇఫ్ ఎస్, యావరేజ్ ఇఫ్ ఎస్, కౌంట్ ఇఫ్ ఎస్, వీటి గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. దీని సేల్స్ డీటెయిల్ని బేస్ చేసుకోండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఇది ఇక్కడ రైట్ సైడ్ బాటంలో జూమ్ ప్యానల్ ఉంది కదా, ఇక్కడ నుంచి నేను జూమింగ్ చేస్తున్నాను మీకు క్లారిటీగా కనిపించడం కోసం. ఇక్కడ నేను అప్లై చేస్తున్నా చూడండి. ఇప్పుడు వీళ్ళ యొక్క నేమ్ ఇచ్చేయాలి కదా. ఇతని యొక్క నేమ్ వచ్చేసి టోటల్ ఇదొక, సపోజ్ నేను గోపాల్ అని ఇస్తున్నాను. గోపాల్ సంబంధించిన ఒక బిజినెస్, దీన్ని అలైన్మెంట్ సెట్ చేసుకుంటున్నాను. సెంటర్, మిడిల్, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇతని యొక్క ఎక్కడెక్కడ బిజినెస్ ఉన్నాయి, ఏ సిటీలు, హైదరాబాద్, కర్ణాటక, ముంబై, ఈ విధంగా బిజినెస్ అన్ని ఉన్నాయి. ఇతని యొక్క బిజినెస్లో టీవీస్, ల్యాప్టాప్స్, మొబైల్స్, ఈ విధంగా అలాగే సేల్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. సో వీటి ఆధారంగా ఎక్కడెక్కడ ఏ ప్రోడక్ట్, వాటి యొక్క ప్రైస్ ఎంతనో డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో ముందుగా మనం సమ్, ఇక్కడ ఉంది కదా సమ్, ఈ సమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వల్ టు మనకు తెలిసింది కదా, మనం ఎక్సెల్లో ఈక్వల్ టు సమ్ టైప్ చేసి ఇక్కడ ట్యాబ్ గుర్తాలి. ఇక్కడ రేంజ్ అడుగుతుంది, రేంజ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసారా, టోటల్ మొత్తం సేల్స్ వచ్చేసి 4,55,000 రావడం జరిగింది. మీకు ఇక్కడ డెసిమల్ పాయింట్స్ పెట్టుకోండి. ఇక్కడ హోమ్ ట్యాబ్లో నెంబరింగ్ గ్రూప్లో ఈ కమాండ్ ఉంటుంది, కామా స్టైల్ అని. కామా స్టైల్ అప్లై చేసుకోండి. అలాగే ఇతని యొక్క టోటల్ వచ్చేసి 4,55,000. అలాగే సపరేట్గా టీవీ యొక్క సేల్స్ రాబట్టాలి. టీవీ యొక్క సేల్స్, ఓన్లీ టీవీస్ యొక్క సేల్స్ కావాలి. అంటే మీరు అప్లై చేయాల్సిన ఫార్ములా సమ్ ఇఫ్ ఈ విధంగా అప్లై చేయాలి. చూడండి ఒకసారి ఫార్ములా, అవసరమైతే నోట్ చేసుకోండి. సమ్ ఇఫ్, ఇక్కడ మీకు సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తుంది. రేంజ్ తీసుకోవాలి, అంటే వేటి యొక్క రేంజ్ అంటే మనం ప్రొడక్ట్స్, టీవీస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ప్రొడక్ట్స్ యొక్క రేంజ్ తీసుకోవాలి. ఇందులో ఏది ఫైండ్ చేయాలి అనుకుంటున్నావో అది, ఆ ప్రోడక్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. మీరు ఇట్లా సింగిల్ కోట్ ఇవ్వద్దు, సపరేట్ డబుల్ కోట్స్ ఇస్తేనే అది రావడం అనేది జరుగుతుంది. టీవీస్ ఈ విధంగా ఇచ్చేసి డబుల్ కోట్స్ క్లోజ్ చేయాలి. ఈ విధంగా ఇచ్చేయాలి, కామా. తర్వాత సమ్ యొక్క రేంజ్ అడుగుద్దు. సమ్ యొక్క రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే సేల్స్ రేంజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. టోటల్ ఇతని కంపెనీలో టీవీస్ యొక్క సేల్స్ వచ్చేసి 1,45,000 ఓన్లీ టీవీస్. అలాగే టీవీస్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అని కాదు, ముంబై ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, కర్ణాటక, ఈ విధంగా మీకు ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ చేసుకోవచ్చు. దీనికి యూజ్ చేసే మన ఫార్ములా వచ్చేసి సమ్ ఇఫ్ ఎస్. ఇక్కడ మీరు ఏమని అడుగుతుంది,
ఈ ఫార్ములాకి సమ్ యొక్క రేంజ్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఫార్ములా టైప్ చేయగానే వాటి యొక్క సింటాక్స్ చూపిస్తుంది, మీకు అర్థమైపోద్ది. సమ్ యొక్క రేంజ్ అంటే ఇక్కడ ఇది కదా సమ్, వీటి యొక్క రేంజ్. తర్వాత క్రైటీరియా, ఇది ప్రొడక్ట్స్ కదా, ప్రొడక్ట్స్లో ఏం అడుగుతుంది, టీవీస్ కదా, మనం టీవీస్ అని ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రొడక్ట్ నేమ్ డబుల్ క్లోజ్ చేసేయాలి. తర్వాత మనం సిటీ ఎంటర్ చేయాలి కదా, ఇక్కడ మీరు ఏ సిటీ అన్నా ఎంటర్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ హైదరాబాద్ తీసుకున్నా కాబట్టి హైదరాబాద్ ఎంటర్ చేస్తున్నా. హైదరాబాద్ ఈ విధంగా ఎంటర్ చేసుకుని డబుల్ క్లోజ్ ఎంటర్. టోటల్ హైదరాబాద్లో టీవీస్ యొక్క సేల్స్ వచ్చేసి 1,10,000. చూసారా, ఈ విధంగా చేస్తారు. ఇది సమ్. ఇప్పుడు అర్థమైందా? ఈ సమ్ గురించి, సమ్ ఇఫ్ గురించి, సమ్ ఇఫ్ ఎస్. అలాగే యావరేజ్ కూడా ఉంటుంది, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్. యావరేజ్కి ఈక్వల్ టు యావరేజ్ ఈజ్ యావరేజ్ మనకు తెలిసింది కదా. ఈ విధంగా రేంజ్ తీసుకుని బ్రాకెట్లో ఎంటర్. ఈ సేల్స్లో మనకు యావరేజ్ వచ్చేసి 45,500. అలాగే యావరేజ్లో ల్యాప్టాప్ యొక్క సేల్స్ ఎంత అంటే ల్యాప్టాప్ సేల్స్లో యావరేజ్ ఎంతను అడుగుతుంది. ఈక్వల్ టు యావరేజ్ ఇఫ్ రేంజ్ తీసుకోవాలి. ఇప్పుడు రేంజ్ వచ్చేసి ప్రోడక్ట్ తీసుకోవాలి. ప్రోడక్ట్లో మనం ఏం తీసుకోవాలి, ఏమో అడుగుతుంది, ల్యాప్టాప్స్ డబుల్ కోట్స్ క్లోజ్ కామా యావరేజ్ యొక్క రేంజ్ అడుగుతుంది. మనం సేల్స్లో యావరేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి యావరేజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో ల్యాప్టాప్ సేల్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 51,666.67 రావడం జరిగింది. అదేవిధంగా యావరేజ్ ఇఫ్ ఎస్ అంటే చూపిస్తుంది. యావరేజ్ ఇఫ్ ఎస్, ఇవి యావరేజ్ రేంజ్ తీసుకోవాలి. ఫస్ట్ దానికి యావరేజ్ ఇఫ్కి మనం ప్రొడక్ట్స్ తీసుకుని ప్రొడక్ట్స్ టైప్ చేసి మళ్ళీ యావరేజ్ రేంజ్ తీసుకున్నాం కదా. ఈ యావరేజ్ ఇఫ్ఎస్కి ఫస్ట్ యావరేజ్ యొక్క రేంజ్, దాని తర్వాత క్రైటీరియా ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత క్రైటీరియా అంటే ప్రొడక్ట్స్లో ఏదైనా అడుగుతుంది. మనం ల్యాప్టాప్ డబుల్ కోట్స్ సెండ్ చేయలేము కదా. మనం స్టార్టింగ్లో డబుల్ కోట్స్ ఇవ్వలేదు, ఇక్కడ ఇస్తున్నాం. మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ ఇది డబుల్ కోట్స్. అది లేకుంటే మనకు ఫార్ములా కరెక్ట్గా రాదు, రాంగ్ చూపిస్తుంది. దాని తర్వాత క్రైటీరియా 2. ఇప్పుడు సిటీ కదా, సిటీ వచ్చేసి కర్ణాటక ఎంటర్ చేయాలంటే ఫస్ట్ రేంజ్ వాటి క్రైటీరియా తీసుకొని డబుల్ కోట్ ఎంటర్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. కర్ణాటకలో ల్యాప్టాప్స్ యొక్క యావరేజ్ సేల్స్ వచ్చేసి 47,500. ఈ విధంగా కౌంట్ ఆఫ్ సేల్స్ టోటల్ ఎన్ని సేల్స్ ఉన్నాయి, ఈ సేల్స్ యొక్క వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. సో టోటల్ 10 సేల్స్ అనేది ఉన్నాయి. టోటల్ మొబైల్ కౌంట్ ఆఫ్ మొబైల్స్ అంటే టోటల్ సేల్స్లో వాల్యూ 1 కదా, మనం సేల్స్ తీసుకోవచ్చు. COUN కౌంట్ ఇఫ్ ప్రొడక్ట్స్లో క్రైటీరియా వచ్చేసి మొబైల్స్ ఈ విధంగా చేసుకోవాలి. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. మొబైల్స్లో 3 మొబైల్స్ ఉన్నట్టు చూపిస్తుంది. కౌంట్ ఆఫ్ మొబైల్స్ 3, 1, 2, అదే 3. ఫస్ట్ ముంబై,
హైదరాబాద్, ముంబై. ఇప్పుడు వచ్చేసి కౌంట్ ఆఫ్ మొబైల్స్ ఇన్ హైదరాబాద్. కౌంట్ ఆఫ్ క్రైటీరియా ఇలా సెలెక్ట్ చేసుకొని క్రైటీరియా వచ్చేసి ఏమని ఇవ్వాలి, మొబైల్స్, MOBIL. ఎస్, ఈ విధంగా ఇచ్చేయాలి. డబుల్ కోట్స్ క్లోజ్. మళ్ళీ క్రైటీరియా 2 ఇవ్వాలి. అది వచ్చేసి సిటీస్ తీసుకోవాలి. తీసుకొని క్రైటీరియా ఇక్కడ ముంబై కదా, ముంబై డబుల్ కోట్స్ ముంబై బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. నేను ఈ డెసిమల్ పాయింట్స్ తీసేస్తున్నా. సో కౌంట్ ఆఫ్ మొబైల్స్ వచ్చేసి 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే 3 ప్రోడక్ట్స్ మొబైల్స్కి సంబంధించి సేల్స్ ఉన్నాయి. అలాగే ముంబైలో వచ్చేసి 2 ఉన్నాయి, 2 ప్రోడక్ట్స్. ఈ విధంగా సమ్మీఫేస్ ఇక్కడ మిస్టేక్ ఉంది, ఒక్క నిమిషం. చూసారు కదా, మీరు మినిమం అండ్ మ్యాక్సిమం కూడా తెలుసుకోవాలి అంటే చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టాను. ఇక్కడ మినిమం మ్యాక్సిమం ఈ విధంగా నేను చూపిస్తాను. మినిమం అంటే ఏంటి, మినిమం అంటే ఈ సేల్స్లో మినిమం వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మినిమంకి MIN = MIN ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి మనం రేంజ్ అనేది తీసుకోవాలి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇది వచ్చేసి మినిమం. అలాగే మ్యాక్సిమం వచ్చేసి = మ్యాక్సిమం వాల్యూ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్లో ఎంటర్. ఇందులో మినిమం వాల్యూ వచ్చేసి 20,000, అలాగే మ్యాక్సిమం వచ్చేసి 75,000. ఈ విధంగా చేసుకోవచ్చు మినిమం అండ్ మ్యాక్సిమం. సో ఇక్కడ మినిమం మ్యాక్సిమం చెప్పాను. ఇఫ్ గురించి, ఇక్కడ లుకప్ గురించి నేను తర్వాత చెప్తాను. నేను ప్రస్తుతం అప్పర్, లోవర్, ప్రాపర్, టుడే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందుగా ఒక టెస్ట్ అనేది తీసుకోవాలి. టెస్ట్ అన్ని ఏం తీసుకుందాం, శ్రీను తీసుకున్నాం ఒక నేమ్, సపోజ్ ఏదో ఒక నేమ్ శ్రీను. ఈ విధంగా తీసుకుని మళ్ళీ స్మాల్ లెటర్స్ కూడా తీసుకుందాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ 2 ఎందుకు తీసుకుంటాను అనేది. ఫస్ట్ అప్పర్ గురించి చెప్దాం. =UPPR అప్పర్ ట్యాప్ చేసుకొని బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి. అప్పర్ అంటే ఏదో ఒక టెస్ట్. ఈ విధంగా స్మాల్ లెటర్స్లో ఉంది. ఇవి నాకు క్యాపిటల్ లెటర్స్లో రావాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ప్రతిదీ కూడా క్యాపిటల్ లెటర్స్లో రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లోవర్ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ లోవర్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాం కదా క్యాపిటల్ లెటర్లో. దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్లో ఎంటర్. సో ప్రతిదీ కూడా లోవర్ కేస్లో రావడం జరిగింది. ఇది అప్పర్ కేస్, ఇది లోవర్ కేస్. అలాగే ప్రాపర్ అంటే ప్రాపర్. ఇది ఈ వర్డ్ సెంటెన్స్ ప్రాపర్గా ఉందా లేదా తెలుసుకోవాలి అంటే దీన్ని క్లిక్ చేయాలి, బ్రాకెట్లో ఎంటర్. సో ఇది ప్రాపర్గా లేదు, ఎందుకంటే ఇది ఈ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లో రావాలి కాబట్టి ఇది ప్రాపర్లో రావడం జరిగింది. సో ఇలాగ సెల్స్ని సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా మీ ఓన్గా కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా అప్పర్ ఇచ్చి ఏదో నేమ్ ఇవ్వచ్చు, ఈ విధంగా ఇవ్వచ్చు. అప్పర్ ఎందుకు రాలి, మనం ఇక్కడ ఫార్ములా మిస్టేక్ చేసాము. ఇది డబుల్ కోస్ట్లో ఇవ్వాలి, ఈ విధంగా ఇవ్వాలి. ప్రసాద్ ఈ విధంగా వచ్చింది. అనదర్ లోవర్ వచ్చేసి సపోజ్ ఈ నేమ్ ఇచ్చిద్దాం.
సో ఈ విధంగా ఇచ్చి కోట్స్ అండ్ బ్రాకెట్లో ఎంటర్. సో ప్రతిదీ కూడా లోవర్లో రావడం జరిగింది. అప్పర్ లోవర్ అలాగే ప్రాపర్ కూడా చూపిస్తాను. ప్రాపర్ డబుల్ కోట్స్ గణేష్ ఈ విధంగా ఎంటర్ చేసి డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఈ విధంగా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ వచ్చింది ఫస్ట్ది క్యాపిటల్ లెటర్, మనం ఫస్ట్ది స్మాల్ లెటర్ ఎంటర్ చేస్తాం కదా, ఈ విధంగా ఎంటర్ చేస్తాం కదా కానీ. సో ఇది జీ అనేది క్యాపిటల్కి రావడం జరిగింది ఈ విధంగా. గణేష్ అది ప్రసాద్ శ్రీను గణేష్ ఈ విధంగా రావడం జరిగింది. సో ఇక్కడ టుడే ఫార్ములా దేనికి యూజ్ చేశారంటే టుడే ఏ డేట్ తెలుసుకోవాలి అంటే ఈక్వల్ టు టుడే ఈ విధంగా వచ్చి మీరు ఏమి ఇవ్వద్దు, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఆటోమేటిక్గా ఇవాళటి డేట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవాళటి వీక్ అది లాంగ్ డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెంబర్ గ్రూప్లో డేట్ అనే కమాండ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇందులో సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ అంటే ఇవాళ ట్యూస్డే, అది ఏ వీకో చూపిస్తుంది. మనం షార్ట్ అంటే ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. నేను ఇఫ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఫర్దర్గా కూడా చెప్తాను. ఇఫ్ గురించి చెప్పాను, యాజ్ ఇట్ ఈస్ నెస్టెడ్ ఇఫ్ గురించి కూడా చెప్పాను. ఫర్దర్గా దీని మీద వీడియో చేయబోతున్నాను. సో చెప్తాను, లుకప్ గురించి కూడా చెప్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.